డబుల్ టిక్ అంటే ఇది లెగిసిపోయింది. మరి నాకు మెసేజ్ చేయాలి కదా. అమ్మో ఈడేంటి ఎంత పొద్దున లెగిసిపోయాడు. ఇప్పుడు వీడి ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయకూడదు, మళ్ళీ బుర్ర తినేస్తాడు. 100 మిస్డ్ కాల్సా? చచ్చాను. హే నిజం చెప్పు, నువ్వు మార్నింగ్ ఫాస్ట్ గానే లేచావు కదా? లేదు, మరి వాట్సాప్ లో డబుల్ టిక్ ఎందుకు వచ్చింది? నైట్ డేటా ఆఫ్ చేయడం మర్చిపోయాను కన్నా. అచ్చా ఓకే. హే నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదే? గిన్నెలు తోముతున్నాను కన్నా. గంటకో రిప్లై ఇస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు? బట్టలు ఉతుకుతున్నా. ఇంటికి ఆడపిల్లని కదా, మరి పనులన్నీ నేనే చెయ్యాలిగా. ఇప్పుడే ఆఫీస్ క్యాబ్ దిగాను, లోపలికి కూడా వచ్చేసా. నా పని నేను చూసుకుంటా, ఇంక నువ్వు సల్లబడు. ఏమన్నావు? ఒరే నీకెన్నిసార్లు చెప్పాలరా నా ఇన్స్టా మా వాడి దగ్గర ఉంటదని. దయచేసి ఆ రీల్స్ మీమ్స్ పంపించకరా, నీకు దండం పెడతాను. నీకు అంతగా ఏదైనా పంపాలనిపిస్తే నా వాట్సాప్కి పంపు, ఓకేనా? సైకిల్ చేస్తే ఇలాగే ఉంటుంది. మోను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేశారు, ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళిపోవాల్సిందే. దేవుడా నువ్వు ఉన్నావయ్యా. మోను ఆఫీస్కి 2 రోజులు అటెండ్ అయితే చాలంట, మిగిలింది ఇక్కడే. దేవుడా అసలు ఎక్కడున్నావయ్యా? అబ్బా అనుకునే లోపే దెబ్బేసేసావు. డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు కదరా, ఎందుకు వాట్సాప్ లో అన్నిసార్లు కాల్ చేసి కట్ చేస్తున్నావు కొత్తగా? అంటే అది నా ఫ్రెండ్ ఉదయ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. తన ఫేవరెట్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తో రోజు వాట్సాప్ లో కాల్ మాట్లాడుతుందంట. వాడికి తెలియకుండా నువ్వు కూడా అలాగే ఏమైనా చేస్తున్నావేమో అని. ముందే కష్టాల్లో బతుకుతున్నాను రా, కటిక కష్టాల్లోకి ప్రమోట్ అవ్వాలని నాకు అస్సలు లేదు. నువ్వేం బెంగపడిపోక. సరే కన్నా, ఈవినింగ్ నన్ను పిక్ చేసుకోవడానికి నువ్వు వస్తున్నావుగా? లేదు, నాకు వర్క్ ఉంది. సరే అయితే స్టార్ట్ అయ్యే ముందు నీకు కాల్ చేస్తా. అరే లలిత్, అలా కిందికెళ్ళి మన ఆఫీస్ సరౌండింగ్స్ లో మా వాడు ఎక్కడైనా ఉన్నాడేమో వెళ్ళి చూసిరారా. ఇప్పుడే కదే వర్క్ ఉందని చెప్పాడు. ఆడలానే అంటాడ్రా, కరెక్ట్ గా ఆఫీస్ క్యాబ్ ఎక్కే టైంకి సర్ప్రైజ్ అని షాక్లు ఇస్తాడు. సరిపోయింది, ముందుగా తెలిస్తే క్యాబ్ అయినా క్యాన్సిల్ చేసుకుంటాను. కింద ఎక్కడా లేడమ్మాయి. అమ్మయ్యా, ఇంత టార్చర్ ఫేస్ చేసే బదులు వాడికి బ్రేకప్ చెప్పొచ్చుగా. మా వాడికి నేనంటే చాలా ఇష్టం రా. ఆ ఇష్టం కాస్త ఇప్పుడు పిచ్చిగా మారింది. అందుకే తెలిసి తెలియక తప్పులు చేసేస్తుంటాడు. నేనే అర్థం చేసుకోవాలి, తప్పదు. అబ్బో